శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 907వ నామము తత్వమయి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే తత్వమే తన రూపమైనది అని అర్థము. జగన్మాత ఈ సమస్త విశ్వంలో నిండి ఉన్న అన్ని తత్వముల స్వరూపం తానే ఉంది. ఉదాహరణకి మనం మట్టితో చేసిన వేరు వస్తువులను కుండలని, మూతలని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటాం కదా. కానీ వాటిలో నిండి ఉన్నది ఏంటి? మట్టి కదా. అదే తత్వము అంటారు. ఈ విధంగా బంగారు ఆభరణాలను మనం చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాం. అందులో మిగిలిన ఉన్న ముడి మాత్రము బంగారం కదా. ఈ విధంగా ఒకటేమిటి, ఈ విశ్వంలో సమస్త జీవుల్లో సకల వస్తువులతోనూ నిండి ఉన్నది జగన్మాత అనబడే బ్రహ్మతత్వమే. పరమేశ్వరి తత్వమయురాలు, తత్వ విస్తారం కలది. తత్వమయి అనగా ఆత్మతత్వ, విద్యాతత్వ, శివతత్వమయమైందనమాట. ఈ మూడు తత్వాలను మన ప్రాచీన తత్వవేత్తలు జగదీశ్వరి లలితాంబ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీనికి అర్థం ఏంటి అంటే గురు బ్రహ్మ అంటే అన్నిటి సృష్టికర్త అయిన బ్రహ్మ వంటి గురుతత్వానికి నమస్కారము. గురుర్ విష్ణు అంటే ఈ సృష్టిలో అన్ని చోట్ల వ్యాప్తి చెంది స్థితికారకుడైన విష్ణువు వంటి గురుతత్వానికి నమస్కారము. గురుదేవో మహేశ్వర సమస్త సృష్టిని లయం చేసుకునే పరమేశ్వరుని వంటి గురుతత్వానికి నమస్కారము. గురు సాక్షాత్ పరబ్రహ్మ వ్యక్త స్వరూపమైన సృష్టితత్వానికి, అవ్యక్తమైన పరబ్రహ్మ స్వరూపినికి నమస్కారము. తస్మై శ్రీ గురువే నమః ఈ అన్ని రూపముల యొక్క సంపూర్ణ రూపమైన గురుతత్వానికి నమస్కారము. జగన్మాత తత్వమయి అనటానికి ఇంతకు మించి వివరణ ఏముంటుంది? తత్వము అంటే బ్రహ్మజ్ఞానము, తత్వమయి అంటే పరమేశ్వరి బ్రహ్మజ్ఞాన స్వరూపురాలు అని అక్కడ అర్థం తీసుకోవాలి. పరమేశ్వరి బ్రహ్మజ్ఞాన స్వరూపురాలు అని. బ్రహ్మము భూత భవిష్యత్ వర్తమాన కాలాలందు అన్ని చోట్ల ఉంటుంది. వాక్కులకు గోచరం కాదు, కేవలం ఆత్మచేత మాత్రమే తెలుసుకోవాలి. తత్వమయి అయిన పరమేశ్వరి వేదములు సైతం వివరించలేని, దేవతలకు సైతం వర్ణించ సాధ్యం కాని స్వప్రకాశితమైన బ్రహ్మరూపం అన్నమాట. అయినప్పటికీ మనకు తెలిసినంత వరకు కొంచెమైనా పరమేశ్వరి తత్వాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. తత్వమయి అని వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తించారు. ఆత్మ అనే బ్రహ్మం అన్నమాట. అత్యంత మంగళ స్వరూపమైంది, శుద్ధ స్వరూపిణి, చైతన్య స్వరూపిణి అయింది. తాను తప్ప రెండవది లేనిది. తాను ఆత్మస్వరూపంగా ఉండటే కాక ఈ సకల జీవుల్లోనూ ఆత్మస్వరూపంగా ఉంటుంది. సత్యము, జ్ఞానము, ఆనందము లక్షణాలుగా కలిగిన సచ్చిదానంద స్వరూపిణి. అటువంటి ఆత్మతత్వం కలిగిన జగన్మాత మిగిలిన విద్యాతత్వము, బ్రహ్మతత్వము, విష్ణుతత్వము, ఈశ్వరతత్వము మొదలైన వాటి అన్నిటికంటే అధికమైన పరబ్రహ్మతత్వ స్వరూపిణి అన్నమాట. ఈ విధంగా వివరింపబడిన మూడు తత్వాల సమిష్టి స్వరూపము అమ్మవారు. వీటికంటే అధికురాలు కూడా బుధులు, తత్వవేత్తలు తత్వములు 4 అంటున్నారనమాట. ఆత్మతత్వము మాయకు, విద్యాతత్వము సదాశివునికి, శివతత్వము శివునికి, శక్తికి 4వ తత్వము వీటి సమిష్ట స్వరూపము. పై 3 తత్వాలు సత్తత్వము, చిత్తత్వము, ఆనందతత్వము. తత్వవేత్తలు ఇంతకుముందు నామంలో తత్వాధిక అనే నామంలో వివరించిన 24, 36, 96 తత్వాలు జగన్మాతకు అవయవాలు అని వివరించారు. తత్వము, తత్వమయి ఈ పదాలు చాలా లోతైన అర్థాలు కలిగినవి కాబట్టి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ పృథ్వీ నుండి మాయ వరకు ఆత్మతత్వంగాను, మాయ నుండి సదాశివుని వరకు విద్యాతత్వంగాను, శివుడు శక్తి వీరిరువురు కలిసి శివతత్వంగాను మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 తత్వాలకు కూడా అతీతమైనది తత్వమయి అని కీర్తింపబడిన పరమేశ్వరి. తత్వాధిక, తత్వమయి ఈ నామాలను మరింత లోతుగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని పరమేశ్వరి మనకందరికీ అనుగ్రహించాలని మనం ఎప్పుడూ ప్రార్థించాలి. ఈ సమస్త విశ్వంలో నిండి ఉన్న అన్ని తత్వముల స్వరూపము అమ్మవారే. తత్వమయురాలు, తత్వ విస్తారం కలది. ఆత్మతత్వ, విద్యాతత్వ, శివతత్వముల సమిష్టి స్వరూపమైంది. ఈ తత్వములన్నింటినీ మించింది అయిన జగన్మాతను మనం తత్వమయి అని పూజిస్తూ ఉంటే ఆ తల్లి మనకి ఈ జ్ఞానాలన్నింటినీ మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.